సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం దంచికొట్టింది. కాగా మరొక 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో పలు వాహనాలు నీట మునిగాయి. మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం దంచికొట్టింది. కాగా మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షం కుండపోత వర్షం పడింది మధ్యాహ్నమే. అయితే మరో రానున్న 2-3 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం దంచుకుంటడంతో వర్షం నీరు రోడ్లపై చేరింది. పలు కాలనీల్లో కూడా వర్షం నీరు రావడంతో ఇటు పబ్లిక్ వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక యూసఫ్ కూడా, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పలు సెంటర్ లో కూడా వాహనాలు కూడా నీట మునిగాయి. అంటే దాదాపు మోకాళ్ళతో వర్షం నీరు కూడా రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోసారి వర్ష సూచన నేపథ్యంలో మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అయితే దాదాపుగా ఇప్పుడు చూసిన వర్షానికి అంటే దాదాపు ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా వర్షపాతం పడింది. మేజర్ గా ఇటు శేర్లింగపల్లి, చాందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై వరద నీరు చేయడంతో ఇటు పబ్లిక్ అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు మోకాళ్ళతో వర్షం నుంచే వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో అయితే కొన్ని బైకులు కూడా మునిగిపోయిన పరిస్థితి మనం వీధిలో చూస్తున్నాం. దాంతో పాటు కొన్ని కార్లలో కూడా వాటర్ చేయడంతో కొంతవరకు డ్యామేజ్ అయిన పరిస్థితి చూస్తుంది. ఇక గచ్చిబౌలి, చౌరస్తా, కాజాగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే తీవ్రంగా ఉంది. దీంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇటు గచ్చిబౌలి చౌరస్తా నుంచి మొదలుకుంటే కాజాగూడ, రాయదుర్గం వైపు జనరల్ గానే ట్రాఫిక్ ఉంటది. కానీ ఇప్పుడు మరి ఈ వర్షం పడుతుండటంతో ఇంకా కొంచెం ఇంకా ఇబ్బంది తలెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా వర్షం పడే టైంలో చాలా వరకు కూడా ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టైమింగ్స్ కూడా మార్చినప్పటికీ కొంతవరకు ఉపశమనం కల్పించింది. మరి ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సడన్ గా పడిన వర్షపాతానికే దాదాపు రోడ్లపై వర్షం నిలిచింది. చాలా చోట్ల కూడా మ్యాన్ హోల్స్ కూడుకుపోవడంతో మధ్యాహ్నం కురిసిన వర్షానికే చాలా వరకు మోకాళ్ల లోతు వరకు కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. సో ఆ వాటర్ అంతా కూడా అధికారులు ఏమైనా క్లియర్ చేశారా? ఎందుకంటే మళ్ళీ ఒక 2 గంటల్లో కూడా ఇదే తరహాలో వర్షం పడితే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? వాటర్ ఏమైనా క్లియర్ అయిందా? ఇప్పటి వరకు అయితే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మనం చూసాం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొత్తం సిటీ వ్యాప్తంగా కుంభవృష్టి పడ్డట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఎప్పుడు లేనంతగా సడన్ గా ఒక్కసారిగా ఆ క్లైమేట్ లో చేంజెస్ వచ్చాయి. దాంతో ఇటు భారీ వర్షం పడింది. దీంతో ఇటు ఎక్కువగా మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో మాత్రం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో దాదాపు మోకాళ్ళతో వాటర్ కూడా రోడ్లపై వెళ్తుండే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ దాదాపుగా ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా కూరుకుపోయాయి. ఎక్కువగా దాదాపు సిటీ వ్యాప్తంగా 141 సంబంధించిన వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా గుర్తించారు. అక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా మరి ఒక్కసారి పడిన వర్షానికి మాత్రం ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు మాన్సూన్ టీంలతో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల మోటార్ల సాయంతో వాటర్ ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. మరోవైపు మరి మధ్యాహ్నం కురిసిన వర్షానికే ఇంకా చాలా చోట్ల కూడా రోడ్లపై వర్షం నీరుంది. మరి మరో 2 గంటలు కూడా హైదరాబాద్ ని ముంచెత్తడానికి మరో భారీ వర్షం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా మొత్తం ఆకాశం అంతా మబ్బులు పట్టింది కాబట్టి ఏ క్షణానైనా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో
ట్రాఫిక్ ని అక్కడక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని చోట్ల ఇటు వాహనదారులు పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. కానీ దాదాపుగా మరో 2 రోజుల పాటు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం సూచన ఉన్నాయి కాబట్టి భారీ వర్షం నేపథ్యంలో మరి హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం గత నెక్స్ట్ అంటే 2 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది? ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ అంటే ఇక్కడ పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు కోటి, మెహదీపట్నం, మరోవైపు ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటు ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, అదేవిధంగా షేర్లింగపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షణ సూచన ఉన్న అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మరి ఎవరైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించని చెప్పింది. మరోవైపు ఇటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కూషాయి కూడా, కాప్రా, కీసరా, మౌలాలి, సైనిక్పురి పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా వర్షం నీరు అలాగే రోడ్లపై ఉంది. కొన్ని చోట్ల లోటత్తు ప్రాంతాల్లో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో చాలా వరకు పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి వాటిని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్ తో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మరి ఒక్కసారిగా కుంభవృష్టి పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం గతంలో కొన్ని నిజాలు మనం చూసుకోవచ్చు. గతంలో ఇటు కృష్ణానగర్ కానీ, యూసఫ్ కూడా, అదేవిధంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్లపైనే ఇటు చెరువులు తలపించే పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల ఇళ్లు కూడా నీట మునిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ సీన్ రిపేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే లోటత్తు ప్రాంత ప్రజలను కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ చేశారు. ఎవరైనా లోటత్తు ప్రాంత ప్రజలు ఉంటే మాత్రం భారీ వర్షం పడే సమయంలో మాత్రం వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి అని కూడా ఇప్పటికే సూచన చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎవరైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం ఇటు అధికారులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని చూస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రానున్న 2 గంటల్లో మాత్రం హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.